తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఆచి చికెన్ మసాలా. వైఎస్ వివేక కేసు తాజా అప్డేట్. డెడ్ లైన్ విధించిన సుప్రీంకోర్టు. వివరాల్లోకి వెళ్ళినట్లయితే వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య అండి 2019 మార్చి 15వ తేదీన జరిగింది. అంటే సుమారుగా 7 సంవత్సరాలు ఇప్పుడు ఈ మార్చి 15కి. మరి అటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఈ కేసుకు సంబంధించి అప్పటి నుంచి అలుపెరగని పోరాటం చేస్తుంది ఎవరు? వివేకానంద రెడ్డి గారి కుమార్తె వైఎస్ సునీతారెడ్డి. అయితే దీనికి సంబంధించిన తాజా అప్డేట్ చెప్పబోయే ముందుగా ఇక్కడ సాక్షి మీడియా వాళ్ళు కూడా ఏం రాశారు, ఏది ఇప్పుడు వచ్చిన అప్డేట్ పైన అంటే, ముందుగా సునీతారెడ్డికి షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు. చూడండి, సునీతారెడ్డికి షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు. ఎందుకు ఏమిటి అంటే, వాళ్ళు వేసిన పిటిషన్లు డిస్మిస్ చేసింది, కింద కోర్టుకి వెళ్ళమంది అని చెప్పేసి అన్నారు. సునీతారెడ్డికి షాక్. అసలు సునీతారెడ్డి పోరాటం ఏంటి? ఆ హత్య వెనకాల ఎవరున్నారు, ఎవరు చేయించారు అనేది కదా పోరాటం. మరి దాంట్లో సునీతారెడ్డికి షాక్ అని వీళ్ళు ఎందుకు రాసుకుంటున్నారు? ఒకటి, ఆ హత్య వెనకాల ఉంది సునీతారెడ్డి తన భర్త అని చెప్పేసి వాళ్ళ యొక్క వర్షనం. ఓకే, అలా అనుకున్నప్పుడు త్వరతగితన తేల్చి ఆ ముద్దాయి ఎవరు, ఆ దోషి ఎవరో తేలిస్తే అది వాళ్ళ మాటకే క్రెడిబిలిటీ ఉంటుంది. అది ఒప్పుకోరు. పైగా ఇక్కడేమంటారు, ఆవిడికి షాక్ తగిలిందంటారు. అసలు ఆ కేసును తేల్చమని పోరాటం చేస్తున్నారు సునీతారెడ్డి. మరి 2019 నుంచి 24 వరకు అధికారంలో ఉంది వైసీపీ. మరి అప్పుడు ఆ కేసుకు సంబంధించిన అంశం ఏం తేల్చారు? వాళ్ళ అధికారంలో ఉండగా అదేం తేల్చలా. పైగా సిబిఐకి ఇచ్చిన కేసును కూడా అవసరం లేదు, మేమే హ్యాండిల్ చేసుకుంటామని చెప్పేసి చేసింది ఎవరు? ఇదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. మరి అటువంటప్పుడు అటు వాళ్ళు తేల్చక ఇక్కడ సిబిఐ తేల్చమని చెప్పేసి సుప్రీంకోర్టు అని, ఆ కోర్టు అని, ఈ కోర్టు అని, సిబిఐ కోర్టు అని సునీతారెడ్డి అటు ఇటు తిరుగుతూ ఉంటే మరి ఆవిడికి షాక్ తగిలింది అంటారేంటి? సరే, నిజంగా వీళ్ళు చెబుతున్న దాని ప్రకారంగా ఆవిడ తన భర్త ఉంటే తేల్చమని ఆవిడ ఎందుకు తిరుగుతారు? పోనీ ఆవిడ తిరుగుతున్న దాన్ని వీళ్ళు కూడా సపోర్ట్ చేయాలి కదా. అరే నిజంగా ఎవరు చేశారో తేల్చాల్సిందే అని. ఇప్పుడు ఎవరెవరైతే నిందితులు ఉన్నారో ఆ నిందితుల బెయిల్ పిటిషన్ క్యాన్సిల్ చేయాలి అని చెప్పేసి ఈవిడ పోరాటం. దానికి వీళ్ళు ఎందుకు మద్దతు తెలుపుతున్నారు? ఇది పరిస్థితి. సో అసలు విషయం ఏంటి అని అంటే, సుప్రీంకోర్టు దీనిపైన విచారణ చేపట్టింది. అయితే ఈ కేసులో 3వ సప్లిమెంటరీ ఛార్జ్ షీటు సిబిఐ దాఖలు చేసిందండి. దాఖలు చేసి కోర్టుకి ఏం చెప్పారు? తమ దర్యాప్తు పూర్తి చేసినట్లు సిబిఐ తరపున న్యాయవాది చెప్పారు. సో వాళ్ళు ఇప్పటికీ అనేక సార్లు అదే చెప్తున్నారు, మేము దర్యాప్తు పూర్తి చేసాం. అప్పటికి సుప్రీంకోర్టు చెబితే మీరు మరలా దర్యాప్తు చేయండి అని, మీరు చేయమంటే మేము చేస్తాం. ఇది ఒక వింత పరిస్థితి వాళ్ళది. సిబిఐ ఎందుకని ఈ రకంగా వ్యవహరిస్తుంది అంటే ఎవరికి తెలియదు. సో సాధారణంగా ఎవరెవరిని విచారణలోకి తీసుకోవాలి, దానికి సంబంధించిన అంశాలు ఏంటి అని అంటే అది తేల్చరు. ఇది ఇలా ఉంచితే తమ దర్యాప్తు పూర్తి చేసినట్లు సిబిఐ చెప్పింది కదా. అయితే ఇక్కడ ఏవేవైతే డౌట్స్ ఎక్స్ప్రెస్ చేశారో సునీతారెడ్డి, తాము లేవనెత్తిన అంశాలపై దర్యాప్తు జరగలేదని సునీత తరపు న్యాయవాది కోర్టుకు వెల్లడించారు. అంతే కదా. ఇప్పుడు ఆవిడికి అనేక రకాలైన డౌట్స్ ఉన్నాయి. ఆ డౌట్ల పైన కూడా విచారణ జరిపించాలి కదా సిబిఐ. మరి అలా ఎందుకు జరిపించట్లా? అయిపోయింది, దర్యాప్తు అయిపోయిందని మాట్లాడితే కోర్టుకు వెళ్ళి ప్రొడ్యూస్ చేస్తున్నారు వీళ్ళు ఛార్జ్ షీటు. అరే ఆ కోణంలో ఎందుకు జరగట్లేదు? మీరు అన్ని కోణాల్లో చేశారా? ఇప్పుడు సిబిఐ పైన కూడా కోర్టు చర్యలు తీసుకోవచ్చు కదా. మీకు ఎన్నిసార్లు చెప్పినా కానీ వాళ్ళు ఎందుకు ఆ డౌట్స్ క్లియర్ అవ్వట్లేదు అని చెప్పేసి వాళ్ళు పదే కోర్టుకు వస్తున్నారు. ఆ డౌట్స్ కూడా క్లారిఫై చేయాల్సిన బాధ్యత మీ పైన ఉంది కదా అని చెప్పేసి కోర్టు కూడా స్పందించవచ్చు. సరే, అవి తర్వాత చూస్తారేమో. అయితే వాళ్ళు లేవనెత్తిన అంశాలపైన వీళ్ళు దర్యాప్తు జరపలా. దీంతో ఈ కేసుకు సంబంధించి ట్రయల్ కోర్టును ఆశ్రయించవచ్చు అని చెప్పేసి జడ్జి గారు చెప్పారు. సో మీరు ట్రయల్ కోర్టుకు వెళ్ళి అక్కడ ఆశ్రయించండి అని చెప్పేసి. సో అప్పుడు ట్రయల్ కోర్టులో ఈ దాఖలైన పిటిషన్లు అన్నీ కూడా 4 వారాల్లో విచారణ ముగించి తీర్పును వెలువరించాలని చెప్పేసి ఆదేశించింది సుప్రీంకోర్టు. 4 వారాల్లో ఆ కేసుకు సంబంధించిన మొత్తం అన్ని పిటిషన్ల పైన మరి విచారించేసి తీర్పు వెలువరించాలి. ఇది చాలా బిగ్ స్టేట్మెంట్. సో ఆ దాఖలైన 4 పిటిషన్లు, మరి ఆ పిటిషన్లలో మరి ఏమేమి ఉన్నాయో వాటన్నిటిపైన విచారణ జరపండి. జరిపి 4 వారాలే గడువు, గుర్తుంచుకోండి. ఈ 4 వారాల్లో ఏం జరగబోద్ది
విచారణ ఏం జరగబోతుంది, ట్రయల్ కోర్టులో ఏం చెప్పబోతుంది. ఎందుకంటే ఇది ఎవరికి వాళ్ళు ఎప్పటి నుంచో 7 సంవత్సరాల ఆ కేసుకు సంబంధించింది. ఎందుకు అలాగా? పోనీ అది హత్య కాదు, ఇంకేదైనా సరే అనారోగ్యరీత్యా మరణించారు అనే అనుమానం ఉంటే అది వేరు. ఒక బ్రూటల్ మర్డర్ని ఆ రకంగా దాన్ని మసిపూసి మారేడుగా చేసే ప్రయత్నం చేయటం, పైగా ఇది ఎవరికీ అనుమానం రాని విధంగా చేయాలి అనే ప్రయత్నంలో భాగంగా కంప్లీట్గా దొరికిపోయింది ఎవరో. ఇప్పుడు విజయసాయిరెడ్డి పొద్దున్నే ప్రెస్ మీట్ పెట్టి గుండెపోటుతో మరణించారని ఎందుకు చెప్పారు? మరి ఆ కోణంలో దర్యాప్తు చేశారా? చేయలా. ఆ తదుపరి రక్తపు వాంతులు అన్నారు, అవి అన్నారు, ఇవి అన్నారు. మరలా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేమంటారు, నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి ఆయన మాట్లాడారు. అప్పుడు మరి ఆ నారాసుర రక్త చరిత్ర అని అన్నవాళ్ళు ఉదయం గుండెపోటు అని ఎందుకు చెప్పారు? పోనీ ఉదయం గుండెపోటు అని చెప్పమంటే విజయసాయిరెడ్డి చెప్పడానికి గల కారణం ఎవరు? దాని వెనకాల ఎవరు చెప్పమన్నారు? పోనీ ఆయన గుండెపోటుతో మరణించాడండి అని చెప్పేసి విజయసాయిరెడ్డి దగ్గరికి తీసుకువెళ్తే విజయసాయిరెడ్డి డైరెక్ట్గా అలా చెప్పారా? ఒకవేళ చెబితే అక్కడ మర్డర్ జరిగినప్పుడు ఇక్కడ గుండెపోటుతో అని ఎందుకు చెప్పారు? ఖచ్చితంగా అది తేల్చాలిగా. ఇక్కడ గుండెపోటుతో మరణించారు అన్నప్పుడు మరలా నారాసుర రక్త చరిత్రని ఎలా చెప్పారు? సో అంటే అక్కడ చూసారా, చూడలేదా? చూడకుండా గుండెపోటు అని ఎలా చెప్తారు? మరి గుండెపోటుతో మరణిస్తే ఆ రకంగా గొడ్డలి పోట్లు ఎందుకు ఉంటాయి? మరి దానికేం సమాధానం చెప్తారు? రక్తపాంతులు. మరలా అక్కడ ఆ మరకలన్నీ తుడిచేశారు, అది ఇది అని చెప్పేసి అప్పట్లో వచ్చినాయి. ఇది ఎలా ఉంటే ఎంతోమంది అనుమానాస్పద మృతిలో ఆ తదుపరి మరణించారు. సో దానికి ఎవరు సమాధానం చెప్తారు? వాచ్మెన్ రంగయ్య సైతం అనుమానాస్పద మృతిలో చెందారని చెప్పి తన భార్య అనే చెప్పింది. ఇంకా డ్రైవర్ కావచ్చు, ఇంకా చాలామంది ఉన్నారు దాంట్లో. ఓ ప్రక్కన ఇన్ని అనుమానాలుంటే మేమంతా క్లియర్గా చేసేసాం అని చెప్పి సిబిఐ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ వాళ్ళు ఇస్తారా? ఛార్జ్ షీట్లు కోర్టులో సబ్మిట్ చేస్తున్నారా? అంటే మనం ప్రజాస్వామ్యంలో మాట్లాడుకోవడానికే ఇవన్నీ కూడా నీతి సూత్రాలు అమలులో లేవు. సామాన్యులకు ఒకలాగా నడుస్తుంది, అసామాన్యులకు ఇంకొకలాగా నడుస్తుంది, అధికారం ఉన్న వాళ్ళకి ఇంకొకలాగా నడుస్తుంది, డబ్బు పరపతి ఉన్న వాళ్ళకి ఇంకొకలాగా పనిచేస్తుంది అనే సంకేతం ప్రజల్లోకి వెళ్ళట్లేదా? సిబిఐ అంటే అత్యున్నత దర్యాప్తు సంస్థ, మన దేశంలోనే ఎంతో గర్వించదగినటువంటి సంస్థ. మరి అటువంటి దర్యాప్తు సంస్థ కూడా ఈ రకంగా మరి ఇన్వెస్టిగేషన్ చేస్తుంది అని అంటే ఏం జరుగుతుంది? ఇవాళ ఏ సామాన్యుడి దగ్గరికి వెళ్ళి మాట్లాడినా ఈ కేసుకు సంబంధించిన అంశంలో వాళ్ళు క్లియర్ కట్గా మాట్లాడుతున్నారు. వాళ్ళు మాట్లాడుతూ మీరు చూడండి, ఏ ఛానల్లో వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసుకు సంబంధించిన వీడియో ఉంటే ఆ కింద కామెంట్స్ చదవండి, ప్రజల రియాక్షన్స్ అర్థమైపోతాయి. దానికి ఇంకా కోర్టులో శిక్షలు పడతాయా పడవా దట్ ఈస్ సెకండరీ. వాళ్ళకి ఎందుకంటే సాక్ష్యాధారాలు ఉండాలి, వాటిని పరిశీలించాలి. వాటిని పరిశీలించిన తర్వాత ఆ సాక్ష్యాధారాలు నమ్మబలిగేలాగా న్యాయవాదులు వాదించాలి. వీటన్నిటి ఉండి ఈ పారామీటర్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అయితే అప్పుడు దోషులని కనుక కోర్టు భావిస్తే వాళ్ళకి శిక్షలు విధిస్తుంది. అయితే ఇక్కడ ప్రజా కోర్టు అనేది చాలా ముఖ్యంగా, ప్రజా కోర్టు అనేది కూడా, ఎందుకంటే వీళ్ళు రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం కదా, ఏదైనా రాజకీయ కారణాలే. రాజకీయ కారణాలు ఉన్నప్పుడు ప్రజా జీవితంలో ప్రజా కోర్టు అనేది కీలకంగా వ్యవహరిస్తుంది. సో కడప జిల్లాలో పులివెందుల్లో వైఎస్ కుటుంబం అంటే జనాలందరికీ ఏ విధమైన ఉంటుందో తెలుసు కదా. ఆ వాల్యూ కానీ వాళ్ళకున్న లెగసీ కానీ రాజారెడ్డి గారి దగ్గర నుంచి, అటువంటి రాజారెడ్డి గారి కుమారుణ్ణి మరి ఆ రకంగా బ్రూటల్గా మర్డర్ చేయగల దమ్ము ధైర్యం బయట వారికి ఎవరికైనా వస్తుందా? ఒకవేళ ఇంట్లో వారికే, ఆ ఇంట్లో వారు కూడా సునీతారెడ్డి లేకపోతే తన భర్త నరెడ్డి రాజశేఖర్ రెడ్డి అంటున్నారు. అన్నప్పుడు వీళ్ళే మరి నిరంతర పోరాటం చేస్తున్నారు కదా, త్వరగా తేల్చండి అని చెప్పేసి. సో ఇంకెవరు చేసి ఉండాలి? పోనీ ఎవరో చేయకపోతే అక్కడ మర్డర్ ఎలా జరుగుతుంది? మరి దానికి కొద్ది రోజుల ముందు ఆయన కుక్కను ఎవరు చంపేశారు? మరి అప్రూవర్గా మారిన దస్తగిరి ఎందుకు అలా మాట్లాడుతున్నాడు? ఇటీవల సునీల్ యాదవ్ ఏటుగా ఉన్న వ్యక్తి అతను ఎలా చెప్తున్నారు? అరే కోర్టు ఏం చెప్తుంది? ఇదిగో ఈ రకంగా ఇట్లా చేయండి, ఆ ఫోన్ కాల్ స్టేటస్ తీయండి, అదిగో మా ఫోన్ కాల్స్ అవసరం లేదన్నారని సంబరపడుతున్న వాళ్ళు కొంతమంది ఉంటారు. ఎందుకు అలా సంబరపడుతున్నారు అంటే మేము తప్పించుకున్నామనే ప్రయత్నం. అక్కడ తెలిసిపోతుంది కదా ప్రజలకి ఎవరు ఉన్నారు దీని వెనకాల.
పాత్రధారులే కాదు సూత్రధారులు ఎవరు అనేది. సో ఆ రకంగా ఇక్కడ వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు 7 సంవత్సరాలుగా ఒక సీరియల్ లాగా కొనసాగుతూ ఉన్న తరుణంలో ఎట్టకేలకు సుప్రీంకోర్టు డిసైడ్ చేసి ఒక డెడ్ లైన్ అయితే విధించింది. 4 వారాల్లో ట్రయల్ పూర్తి చేసి తీర్పు వెలువరించండి అని చెప్పేసి. మరి ఇప్పటికైనా ఆ 4 వారాల్లో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ట్రయల్ కోర్టులో తీర్పు వెలువరిస్తే ఏమవబోతుంది, మరి దీని వెనకాల ఎవరెవరు ఉండారో అని మీరు భావిస్తున్నారు అనే అభిప్రాయాన్ని కామెంట్లో ఖచ్చితంగా తెలియచేయండి. థ్యాంక్ యూ.